కొత్తిమీర పెంచడంలో ఫస్ట్లో ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇలా చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటున్నాను. 15 డేస్కి ఒకసారి ఇలా బ్యాచ్ వైజ్గా రెడీ చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడు కూడా కొత్తిమీర నాకు అందుబాటులో ఉండే విధంగా ఈ విధంగా పెంచుకుంటున్నా. అలాగే ఇక్కడ 100 రూపాయల పెరుగు బకెట్లో పుదీనా, పాలకూర, ఈసారి టమోటాలు కూడా బాగా వచ్చినాయండి. ఇగో ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ కూడా టమోటాలే. ఇవన్నీ దేశవాళీ రామ్మొలకలు, చెర్రీ టమాటో అంటాం కదా అవి. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది.